మరి ఈ బీరువాలో మనము బీరువా నిండా మన ధనము పెట్టాం, బంగారం పెట్టాం. అది కీ మన దగ్గర లేకపోతే దాంట్లో ఉన్న ధనాన్ని మనము బంగారము, మన ప్రాపర్టీని యూజ్ చేసుకోలేం. అదే విధంగా మన డ్రీమ్ హౌస్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ హౌస్ ఉంటుంది. ఇలాంటి డ్రీమ్ హౌస్ మనకుంది. దీన్ని చాలా సెక్యూరిటీగా మన బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ చేశాం. ఎక్కడ డ్యామేజ్ చేయడానికి కుదరదు. కానీ దీనికి ఒక మంచి సెంటర్ లాగేశారు. కీ మనకి మన దగ్గర పెట్టుకున్న కీ ఎక్కడో మిస్ అయింది. బయటికెళ్ళాం, ఇంట్లోకెళ్ళాలనుకుంటున్నాం. ఇంట్లోకెళ్తే మన ఆ లగ్జరీని అంతా అనుభవిస్తాం. ఈ బిల్డింగ్ ఎలా ఉందో తెలుసు కదా! ఈ బిల్డింగ్ లగ్జరీని మనం అనుభవించాలంటే కానీ మన దగ్గర కీ ఎక్కడో మిస్ అయిపోయింది. తాళమేసుంది, కీ మిస్ అయింది. మరి మన తాళమేసుండి, కీ మిస్ అయితే ఆ బిల్డింగ్‌లో ఉన్న లగ్జరీని మనం అనుభవించగలమా? దాన్ని యూజ్ చేసుకోగలమా? ప్రాపర్టీ డ్యామేజ్ చేయకోకుండా యూజ్ చేసుకోవాలి. డోర్లు పగలగొట్టడము, విండోస్ పగలగొట్టడము, గోడలు పగలగొట్టి లోపలికెళ్తే కాదు. ఉన్న ప్రాపర్టీని డ్యామేజ్ చేసుకోకోకుండా మనం దాన్ని యూజ్ చేసుకోవడం ఎలా? దాన్ని యూజ్ చేసుకోవాలంటే ఆ కీ ఎక్కడ పోగొట్టుకున్నామో ఆ కీ తెచ్చుకొని, కీ ఓపెన్ చేసి ఈజీగా లోపలికెళ్ళొచ్చు. నేను ఈ బిల్డింగ్ ఎలా ఉందో ఇది మన లైఫ్ అనుకుంటున్నానో, మనకున్న డ్రీమ్స్ అన్నిట్లోనూ ఖచ్చితంగా మనమున్న డ్రీమ్సే మన లైఫ్. మళ్ళా ఆ లైఫ్‌కి ఆ కీ ఏంటో తెలుసుకుంటే, మనం కోరుకున్న లైఫ్‌ని రీచ్ అవ్వడానికి ఆ కీ ఏంటో తెలుసుకుంటే, మనం సక్సెస్ అవుతాం. మనం కోరుకున్న లైఫ్‌కి ఏదైతే మన సక్సెస్ ఉందో దాని కీ అనేది మన దగ్గర లేకపోతే, ఎంత కష్టపడినా, ఎంత సేపు వెయిట్ చేసినా మనం సక్సెస్ అవ్వలేం. ఈరోజు వెస్టేజ్‌లో ఒక విల్లా తీసుకోవాలనుకుంటున్నాం, మంచి కార్ తీసుకోవాలనుకుంటున్నాం, లగ్జరీ లైఫ్ అనిపించాలనుకుంటున్నాం, పాసివ్ ఇన్‌కమ్ తీసుకోవాలనుకుంటున్నాం. నువ్వు ఏది తీసుకోవాలనుకుంటున్నావో, అది తీసుకోవాలంటే దాన్ని పొందడానికి కావాల్సిన కీ నీ దగ్గర ఉండాలి. దాన్ని కీ టు సక్సెస్ అంటారు. కీ టు సక్సెస్. మరి ఆ కీ టు సక్సెస్ మనం తెలుసుకుంటే ఈరోజు సక్సెస్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది. ఈ కీ టు సక్సెస్ నేను ఒక 10 పాయింట్స్‌ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఈరోజు. ప్రతి ఒక్కరు ఈ 10 పాయింట్స్‌ని మీరు అనలైజ్ చేసుకోవాలి. నిజంగా అంటే ఈ 10 పాయింట్లు నేను ఫాలో అవుతున్నానా లేదా? ఈ 10 పాయింట్స్ మీరు మీ దగ్గర ఉండి, మీ మైండ్ సెట్ దానికి అనుగుణంగా ఉండి, మీరు దాన్ని తీసుకోగలిగితే మీరు సక్సెస్ అవ్వడం చాలా ఈజీ. ఈరోజు నా సక్సెస్ కారణం నేను ఎన్ని ఒడిదుడుకులు పడినా, పార్ట్ టైమ్ చేసినా, ఫుల్ టైమ్ చేసి మధ్యలో చాలా డీవియేషన్స్ వచ్చినా సరే, ఈరోజు నేను 1,00,000 ఇన్‌కమ్ జోన్‌లోనే ఉన్నాను. తగ్గలేదు. పాసివ్ ఇన్‌కమ్ తీసుకున్నాను. అస్సలు నేను టీమ్‌కి టచ్ చేయకుండా ఫోన్ ఎత్తకపోయినా సరే 80,000 నా అకౌంట్‌లో వచ్చి పడ్డాయి. 80,000 నుంచి 80,000, 85,000, 90,000 3 నెలలు వరుసగా కన్సిస్టెన్సీ‌గా నా దగ్గర చెక్కులు చూపించాను నా టీమ్‌కి ఒక క్లాస్ పెట్టి. మరి ఈరోజు నా సక్సెస్ కారణం ఈ 10 కీస్ నా దగ్గర పెట్టుకున్నాను. ఈజీగా నేను క్లాక్ తీస్తున్నాను. దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న ఈ 10 కీస్‌ని మీ ముందుకు తీసుకొచ్చేసి, మీ అందరికి కూడా సక్సెస్‌ని మీ అందరిని దగ్గర చేద్దామనే ఉద్దేశంతో ముందుకొచ్చాను. ఫస్ట్ కీ సెట్ క్లియర్ గోల్. గోల్ అనేది అందరూ పెట్టుకుంటారు. గోల్ అనేది లేకుండా ఉండదు. నేను కొత్తగా చెప్పేదేం లేదు. వెస్టేజ్‌లో ఉన్నోళ్ళందరికీ గోల్ గురించి చాలా బాగా తెలుసు. కానీ ఆ గోల్ ఎలా ఉండాలంటే వెరీ క్లియర్‌గా మనం సెట్ చేసుకోవాలి. గోల్ అంటే నేననుకుంటున్నాను ఇది అందరి దగ్గర ఉన్న కీనే. ఎందుకంటే మన చందు గారు చాలా అద్భుతంగా మనల్ని పరిచయం చేసి గోల్ చార్ట్ ఇచ్చి మనకు దీని గురించి బాగా చెప్తా ఉంటాడు కాబట్టి ఇది అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ గోల్‌ని ఎలా సెట్ చేసుకోవాలంటే స్మార్ట్‌గా సెట్ చేసుకోవాలి. గోల్ అనగానే పెద్దది కష్టం అనుకుంటాం. స్మార్ట్‌గా అంటే ఎలా అండి అనుకుంటారు. కానీ ఇక్కడ స్మార్ట్ అబ్జర్వేషన్ వచ్చేసి యెస్ అంటే స్పెసిఫిక్‌గా ఉండాలి. నువ్వు పెట్టుకున్న గోల్ ఖచ్చితంగా 2025 ఎండింగ్ నాటికి 2.5 లాక్స్ సాలరీ యూసీడీ ఇంతమంది బ్రాంజ్‌లు, ఇంతమంది స్టార్‌లు, ఇంతమంది డైమండ్‌లు ఇంత ఇన్‌కమ్ అని నేనెలా చెప్పానో వెరీ స్పెసిఫిక్‌గా ఉండాలి. నీ గోల్ నీకెప్పుడు స్పెసిఫిక్‌గా ఉంటే అది నీకు సక్సెస్ అవ్వడానికి చాలా సపోర్ట్ అవుతుంది. అలాగే మెజరబుల్‌గా ఉండాలి. నేను డిసెంబర్ అనుకుంటాము. డిసెంబర్ దాకా మనం సెప్టెంబర్, అక్టోబర్ అని ఏ పని చేయము. 2 నెలల్లో మనం అన్ని సాధించలేం. అక్కడి నుంచి ఇక్కడి దాకా మెజరబుల్‌గా ఎవ్రీ మంత్ ఎలా ఉండాలనేది కూడా మనము కాలిక్యులేట్ చేసుకునే విధంగా కాలిక్యులేట్ చేసుకోవాలి. అచీవబుల్‌గా ఉండాలి. నువ్వు పెట్టుకున్న గోల్ నీవు అచీవబుల్‌గా ఉండాలి. నీకున్న ఆలోచన విధానం, నీకున్న నాలెడ్జ్, నీకున్న పనితనము, నీకున్న టీము అన్నీ అనలైజ్ చేసుకొని అచీవబుల్ అవుతుందా కాదో కూడా చూసుకోవాలి. ఈరోజు నేను బ్రాంజ్ డైరెక్టర్ కాలేదు. 3 నెలల్లో నేను క్రౌన్ అవ్వాలి అంటే అది ఎలా ఉంటది? అవ్వచ్చు. ఒక వాటర్ ప్యూరిఫైయర్‌లో లేతే ఏదో చేసి క్రౌన్ అనిపించుకోవచ్చు. కానీ నువ్వు విత్ టీమ్‌తో రూ. 1,00,000 తీసుకోలేవు. నెక్స్ట్ మంత్ మళ్ళీ వాటర్ ప్యూరిఫైయర్ కొట్టుకోపోతే నువ్వు మళ్ళీ క్రౌన్‌గా ఇన్‌కమ్ తీసుకోలేవు. కానీ విత్ టీమ్‌తో నిర్మించుకునే విధంగా ఉండాలి. అందుకే అచీవబుల్ అయ్యే గోల్ పెట్టుకోవాలి. సాధించగలిగింది గోల్ పెట్టుకోవాలి. గోల్ పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా సాధించి తీరాలి. చాలా మంది నోటి మాటతో గుండె నుంచి హృదయం నుంచి రావట్లేదు మాటలు. నోటి మాటతో అప్లైనర్ నువ్వు కొట్టాలి, బెంజ్ కార్ తీసుకోవాలి సంవత్సరంలో. నువ్వు గోల్ చెప్పు నువ్వు అనుకుంటే అవుతదని మనతో చెప్పిస్తా ఉంటారు. మనం కూడా చెప్తారు. దట్ ఈస్ నాట్ అచీవబుల్.
ఎవరో ఏదో చెప్పారో కాదు. నీకున్న పనితనము, నీకున్న టైము, నీ టాలెంటు, నీ చదువు, నీ పరిస్థితులను బట్టి నువ్వు ఏది అచీవ్ అవుతావో దాన్నే పెట్టుకో. నువ్వు పెట్టుకున్న దాన్ని సాధించి చూపించు. చిన్న గోల్ అయినా సాధించి చూపించు. నీ టీమ్‌కి ఆదర్శంగా ఉంటది. పెద్ద గోల్ పెట్టుకొని నువ్వు ఫెయిల్యూర్ అయితే నీ టీమ్‌కి నువ్వే ఒక డిస్కరేజ్‌గా ఉంటావన్నమాట. బట్ అచీవబుల్‌గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రిలవెంట్‌గా ఉండాలి. నువ్వు ఇచ్చే టైంని బట్టి. నువ్వు పార్ట్ టైమ్ చేస్తున్నావు, 8 గంటల నుంచి 10 గంటలు జాబ్ చేస్తున్నావు. నీకున్నది 2, 3 గంటలే. దాని తగ్గట్టుగా నువ్వు గోల్ పెట్టుకోవాలి గానీ, అందరిలో ఫుల్ టైమ్ చేసే వ్యక్తుల్లారా లేదా వైఎస్ఆర్ గారి మాదిరో లేకపోతే నా మాదిరో నువ్వు పెద్ద గోల్ పెట్టుకున్నావనుకో, నువ్వు ఫెయిల్యూర్ అవుతావు ఖచ్చితంగా. సమయం లేనిది ఏది సాధించలేము. నీ సమయమే లేదు. నువ్వు 2 గంటలలో నువ్వు నేర్చుకోవడానికే టైం ఉండదు. టీమ్‌తో ఎక్కడ వర్క్ చేస్తావు? టీమ్‌కి ఎలా సర్వీస్ ఇస్తావు? కాబట్టి నీకున్న టైంకి అనుగుణంగా ఫుల్ టైమ్ చేస్తున్నావా? పార్ట్ టైమ్ చేస్తున్నావా? ఫుల్ టైమ్ చేస్తుంటే నీ ఫ్యామిలీ నీకు ఎంత సపోర్ట్ ఉంది? అన్నీ చూసుకొని రిలవెంట్‌గా ఉండాలి. అలాగే టైమ్ బాండ్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇవన్నీ ఎన్నున్నా టైమ్ బాండ్ ఉండాలి. చాలా మంది ఏమంటారు, నేను వెస్టేజ్‌లో మంచి కార్ తీసుకోవాలి, మంచి ఇల్లు తీసుకోవాలి, మంచి ఇన్‌కమ్ మంచి అనేది పక్కన పెట్టండి. స్పెసిఫిక్‌గా ఉండాలి. విత్ టైమ్ బాండ్ ఉండాలి. ఎప్పటిలోపు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ టైమ్ బాండే నీ టైం అయిపోతుందని నిన్నెప్పుడు నిద్ర లేపుతది. కాబట్టి స్మార్ట్ అంటే సింపుల్‌గా ఉండడం అని కాదు. స్పెసిఫిక్‌గా ఉండాలి, మెజరబుల్‌గా ఉండాలి, అచీవబుల్‌గా ఉండాలి, రిలవెంట్‌గా ఉండాలి, టైమ్ బాండ్ కలిగి ఉండాలి. ఈ పెట్టుకున్న గోలు చాలా మంది ఏం చేస్తారంటే ఇయర్ ఎండింగ్‌కి జనవరి 1 పెట్టుకుంటారు. డిసెంబర్ ఎండింగ్ కల్లా ఈ గోల్ అంటారు. కానీ జనవరి నుంచి జూన్ దాకా ప్రోగ్రెస్ 0. ఇంకా రేపు చూద్దాం. అంటే మనం చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్ టైమ్‌లో మార్చి కదా! చూద్దాం మార్చి అని జనవరి దాకా చదివేది ఏముండదు. జనవరి నుంచి బుక్ పడతాం. చదివేది మార్చిలో మాత్రమే. ఎగ్జామ్ ముందు రోజు మాత్రము రాత్రంతా చదువుతాము. ఎగ్జామ్ రోజు ఆహ్, రోడ్డెంబడి ఎళ్ళేటప్పుడు చదువుతాము. గేట్ ముందర 2 నిమిషాలు గేట్ తీయకపోతే అక్కడ చదువుతాం మనం. కానీ ముందు నెలలు వదిలేస్తాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మనం పెట్టుకున్న గోల్‌ని 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్‌ది షార్ట్ టర్మ్ గోల్. నేను 1 ఇయర్‌కి ఒక గోల్ పెట్టుకున్నానంటే ఫస్ట్ క్వార్టర్లీ 3 నెలల్లో ఏది సాధించాలి? 6 మంత్స్ హాఫ్ ఇయర్లీ గోల్, 6 మంత్స్ మిడ్ టర్మ్ గోల్. 6 నెలలకి ఏం సాధించాలి? నువ్వు 3 నెలలు సాధించాల్సింది 3 నెలలకి రీచ్ అయ్యి, 6 నెలలు సాధించాల్సింది 6 నెలలు రీచ్ అవుతేనే నువ్వు 1 ఇయర్‌లో నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవుతావు. ఇక్కడి నుంచి 9 నెలలు వృధా చేసుకొని తర్వాత 3 నెలల్లో ఏది సాధించలేము. చాలా మంది ఇలా చేస్తారు కాబట్టే ఫెయిల్యూర్ అవుతారు. గోల్ ఉంటది, గోల్ చార్ట్ ఉంటది. కానీ రీచ్ అవ్వలేదు ఎందుకంటే అనుకున్న సమయంలో అనుకున్న గోల్‌ని అంటే చిన్నవి రీచ్ అవ్వలేనప్పుడు పెద్ద పెద్ద గోల్స్ రీచ్ అవ్వలేము. తర్వాత లాంగ్ టర్మ్ గోల్ దట్ ఈస్ ద 1 ఇయర్ అన్నమాట. మరి మనం ఈ గోల్ పెట్టుకుంటే సరిపోదు. ఆ గోల్‌ని ఒక చార్ట్ మీద రాసుకోవాలా. నేను చెప్పినట్టు మీ షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. అలాగే జనవరిలో ఏది రీచ్ అవ్వాలి, ఫిబ్రవరిలో ఎంత, మార్చ్‌లో ఎంత అనేది మనకు ఆల్రెడీ గోల్ చార్ట్‌లో క్లియర్‌గా దీన్ని బేసే డిజైన్ చేసుంది. మన చందు గారు ఇచ్చిన గోల్ చార్ట్ ప్రకారం మనం రాసుకొని, మనం ఇంట్లో పెట్టుకొని దాన్ని రోజు రిమెంబర్ చేసుకోవాలి. నీ గోల్ ఏందనేది. దాన్ని తీసి రాసి బీరువాలో పెట్టుకుంటేనో, ఒక ఇంట్లో కార్నర్‌లో పెట్టుకుంటేనో, మనకెప్పుడో ఏదో మీటింగ్‌కెళ్ళొచ్చి ఆడ మోటివేట్ అయ్యి, ఇన్‌స్పైర్ అయిపోయి, ఓ బూట్ క్యాంపో, వన్ డే వర్క్ షాపో, లేదంటే ప్రోగ్రామో, వుమెన్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్‌కెళ్ళి ఇన్‌స్పైర్ అయ్యి, ఆ తర్వాత గోల్ చార్ట్ చూసుకుంటే సరిపోదు. మనకు మనమే రీచార్జ్ అవ్వాలి గోల్ చార్ట్ చూసి. మనం ఏం చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాం? ఎలా చేయాలి? మన గోల్ ఏందనేది ప్రతిరోజు మనమే రీచార్జ్ అవ్వాలి. మనం గోల్ చార్ట్‌ని చూసి ఇన్‌స్పైర్ అవ్వాలి గానీ, ఎక్కడో ఎళ్లి ఒక ప్రోగ్రామ్, వుమెన్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్, ఒక పెద్ద లీడర్ చెప్పే టెస్టిమోనీ ఇని ఇన్‌స్పైర్ అవ్వకూడదు. ఒక్కరిని చూసి ఇన్‌స్పైర్ అవుతే నువ్వు ఇంటికొచ్చిన తర్వాత డిస్కరేజ్ అవుతావు. ఆ ఇన్‌స్పిరేషన్ అంతా డిశ్చార్జ్ అవుతుంది. నీ గోల్ చార్ట్‌ని చూసి నువ్వు రీచార్జ్ అయితే ఎవ్రీ డే మనం ఇంట్లో ఒక మొబైల్ చార్జర్ తీసుకొని మన మొబైల్ రీచార్జ్ పెట్టుకొని ప్రతిరోజు ఒక మొబైల్ అది 10,000 గాని, 20,000 గాని, 50,000, ₹1,00,000 అయినా కూడా యూజ్ చేసుకుంటాము. ప్రతిరోజు మనం గోల్ చార్ట్ చూసుకొని మనం రీచార్జ్ అవుతే మనకి ఏ లీడర్‌ని చూడి ఇన్‌స్పిరేషన్ అవ్వాల్సిన పని లేదు. ఏ మీటింగ్‌లకి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ గోల్ చార్టే నీకు గురువు. దాన్ని చూసుకో. నువ్వేం సాధించాలనుకున్నావో అది రీచ్ అవ్వాలని ఫీల్ అవ్వు. ఇంకేదైనా కావాలంటే నీ గురువుల ద్వారా మనకి రోజు జూమ్ మీటింగ్ ద్వారా కూడా మనకి చాలా క్లాసులు ఇస్తున్నారు. మార్నింగ్ నుంచి రాత్రి దాకా నేర్చుకోవడానికి కొండంత సబ్జెక్ట్ ఉంది. చెప్పడానికి పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. మనము నేర్చుకోవాలని మనసుంటే సాధ్యమవుతది. మరి సెకండ్ వచ్చేసి స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్. ఎథిక్స్ అంటే నీతి, విలువలు. మనం చేసే పనిలో చాలా వాల్యూ ఉండాలి. అంటే ఏది పడితే అది గాదు. నీతి మార్గమున పని చేయాలని మన మైండ్‌కి ముందు డిసైడ్ జేయాలి. ఇక్కడ మనము షార్ట్ కట్స్‌కి ఎంకరేజ్ చేయగూడదు. షార్ట్ కట్ ఎంకరేజ్ చేస్తే నువ్వు ఒక మంతే చెక్ తీసుకుంటావు. తర్వాత నువ్వు చెక్కులు తీసుకోలేవు. అదే ఒక హైయెస్ట్ చెక్‌ని లైఫ్ లాంగ్ చెప్తా ఉంటాం. అది కరెక్ట్ గాదు. మన మిస్టేక్ నేను చెప్తున్నా. మనము ఎవ్రీ మంత్ చెక్ పెంచుకునే విధంగా ఉండాలి. ఎవ్రీ మంత్ మన చెక్ మన టీమ్‌కి ఆదర్శంగా ఉండాలంటే, నువ్వు చేస్తున్న పనిలో ఎథిక్స్‌లోనే ఉండాలి. నీతితో కలిగిన పని ఉండాలి.
న్యాయ మార్గం, అది ఎంత కష్టమైన మార్గమైనా, ఎన్ని కష్టాలతో కూడుకున్న మార్గమైనా, ఎన్ని ఒడిదుడుకుల మార్గమైనా సరే రైట్ వేలోనే మనం వర్క్ చేయాలి. దానికోసమే మన వెస్టేజ్ లో మన గౌతమ్ బాల గారు 7 స్టెప్స్ ప్రొసీజర్ ఇచ్చారు. అది 100% ఫాలో అవ్వాలి. 7 మిస్టేక్ ప్రొసీజర్ ఇచ్చారు, దాన్ని 100% ఫాలో అవ్వాలి. అక్కడ ఫాలో ది అప్లైనర్. నువ్వు అప్లైనర్ సక్సెస్ఫుల్ లీడర్ ఏదైతే ఉన్నారో వాళ్ళని ఫాలో అవ్వాలి. అది నీకు కష్టం అనిపించినా అదే ఫాలో అవ్వాలి. మా అప్లైనర్ పొద్దున 5:30 లేచి నేర్చుకోమంటున్నాడు, నా వల్ల కావట్లేదు, నేను ఈజీగా నేర్చుకునే వే ఏదైనా చెప్పంటే ఉండదు. నువ్వు 5:30 లేచి నేర్చుకోగలిగితేనే నువ్వు సక్సెస్ అవుతావు. కాబట్టి నువ్వు ఎథిక్స్ కలిగి ఉండాలి, రైట్ వేలోనే వెళ్ళాలి. షార్ట్ కట్లో నువ్వు టార్గెట్ రీచ్ అవ్వాలనుకుంటే 100% ఫెయిల్ అవుతాం. ఇక్కడ చూడండి, లేజినెస్ అనేది మన దగ్గర ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేజినెస్ సక్సెస్ అనేవి రెండు ఒక చోట ఎక్కడ ఇముడు. ఒకే కత్తి పెట్టుకున్నది ఉంటుంది కదా, దాంట్లో 2 కత్తులు ఇమురు అంటారు కదా. ఇక లేజినెస్ సక్సెస్ ఒక దగ్గర ఉండవు. లేజినెస్ గా ఉన్న వ్యక్తి ఎప్పుడు జీవితంలో సక్సెస్ అయిన దాఖల్లో లేడు. సక్సెస్ అయిన వ్యక్తి ఎప్పుడు లేజీ వ్యక్తిగా ఉన్న దాఖల్లో లేదు. ఇవి రెండు ఒక చోట ఉండవు. కాబట్టి మనం లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనము లేజినెస్ ను వదిలి సక్సెస్ కోసం కష్టపడే మైండ్ సెట్ ని ఉండాలి. బీ రెడీ టు డూ హౌ మచ్ హార్డ్ టు రీచ్ యువర్ గోల్స్ అండ్ డ్రీమ్స్. నీ పెట్టుకున్న గోల్స్ రీచ్ అవడానికి ఎంతైనా కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి. కానీ షార్ట్ కట్స్ వెతికావా, నువ్వు డేంజరస్ జోన్ లో ఉన్నట్టు. కత్తి మీద సాములా ఉంటుంది షార్ట్ కట్స్ వెతితే. రైట్ వే అనేది నీకు ఎంత కష్టమైనా సరే, లేట్ అయినా పర్వాలేదు, ఎక్కువ టైం కష్టపడు, లర్నింగ్ చేసుకో, అప్లైనర్ సపోర్ట్ తీసుకో. అప్లైనర్ కూడా నువ్వు నేర్చుకోవడానికి వాడుకో. నీ పనులు చేయడానికి అప్లైనర్ వాడుకున్నావా, నువ్వు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేవు, నువ్వు ఎప్పటికీ లీడర్ అవ్వలేవు, నువ్వు ఎప్పటికీ ట్రైనింగ్ అవ్వలేవు, నువ్వు ఎప్పుడు నీ సెలబ్రిటీగా మారలేవు. నువ్వు అనుకున్న డ్రీమ్స్ అని పెంచుకో. అప్లైనర్ ని నువ్వు గురువుగా భావించి, ఒక మెంటర్ గా భావించి, అప్లైనర్ ని నువ్వు నాలెడ్జ్ పెంచుకోవడం, నువ్వు ట్రైనర్ అవడానికి వాడుకో. కానీ నీ పనులు చేయడానికి అప్లైనర్ వాడుకుంటే మాత్రం ఆ లీడర్ ఎవరు సక్సెస్ అయిన దాకా లేరు. దాన్నే లేజినెస్ అంటారు. నేను చేయాల్సిన పనిని వైఎస్ఆర్ గారు తీసుకొచ్చి పని చేయించుకుంటే నాది లేజినెస్ అంటారు. ఆ లేజినెస్ పోయి వైఎస్ఆర్ గారితో నువ్వు నేర్చుకో, సక్సెస్ అవుతావు. నీ అప్లైనర్ దగ్గర నువ్వు నేర్చుకునే ప్రయత్నం చేయాలి. మరి బీ రెడీ టు వర్క్ హార్డ్ డైలీ 1 స్టెప్ ఎక్స్ట్రా. ఏదో వర్క్ చేస్తున్నామంటే కాదండి, ఎవ్రీడే 1 స్టెప్ ఎక్స్ట్రా ఉండాలి. నువ్వు నేర్చుకునే విధానంలో కానీ, పని చేసే విధానంలో కానీ, టీం వర్క్ లో కానీ, టీం సర్వీస్ ఇచ్చే విధానంలో కానీ 1 స్టెప్స్ ఎక్స్ట్రా. చాలా మంది ఒక 8% నుంచి ఏదో రకంగా డైరెక్టర్ అవుతారు, డైరెక్టర్ నుంచి స్టార్ అవ్వాలనుకుంటారు. వాళ్ళ పని విధానంలో చేంజ్ ఉండదు. ఇంకా వాళ్ళ ఆలోచన, ఒక గోల్డ్ డైరెక్టర్ అయిన వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుందంటే బ్రాంజ్ డైరెక్టర్ లా ఉంటుంది. అతని మాత్రం అచీవ్మెంట్ టార్గెట్ ఎలా ఉంటుందంటే క్రౌన్ అవ్వాలంటారు. ఉండేది స్టార్ లో ఉంటాడు, ఆయన ఆశ క్రౌన్ డైరెక్టర్ అయ్యి 1,00,000 రూపాయలు తీసుకోవాలంటాడు. ఆయన పని చేసే విధానం బ్రాంజ్ డైరెక్టర్ కంటే తక్కువ ఉంటుంది. మనం లెవెల్ మారాలంటే ముందు మన పని మారితే లెవెల్ మనతో ఆ పాట ఆటోమేటిక్ మారుతుంది. లెవెల్ మారకం కోసం పని చేయొద్దు. నువ్వు చేసే పని నువ్వు ఆ లెవెల్ కి ఈక్వలెంట్ గా వర్క్ చేయాలి. నువ్వు స్టార్ డైరెక్టర్ అన్నావు అంటే నీ మైండ్ క్రౌన్ డైరెక్టర్ లో ఉండాలి. నా పైన వైఎస్ఆర్ గారో, లేదంటే చందు గారో, లేదా మాణికరావు గారో, ఈరోజు రవిచంద్ర గారో, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు. ఆ క్రౌన్ అవ్వాలంటే క్రౌన్ డైరెక్టర్ ఎలా పనిచేస్తున్నా, నువ్వు స్టార్ గా ఉన్నప్పుడే క్రౌన్ డైరెక్టర్ వెళ్ళే వే డైరెక్షన్ లో నువ్వు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే కష్టమైనా నువ్వు క్రౌన్ అవుతావు. నువ్వేమో ఈజీగా రావాలి, నాకు పొద్దున్న లేవకూడదు, క్లాస్ వినకూడదు, సాయంకాలం తొందరగా నిద్రపోవాలి, సరదాగా బయట తిరగాలి, ఫోన్ చూసుకోవాలి, అన్ని జరగాలి, వెస్టేజ్ మాత్రం టైం ఇవ్వకూడదు, మనం ఈజీగా వెస్టేజ్ సక్సెస్ అవ్వాలంటే అవు. కాబట్టి మన దగ్గర ఉన్న లేజినెస్ ని మనం అవాయిడ్ చేసుకుంటేనే సక్సెస్ అవుతాం. నీతితో కూడిన వర్క్ ని నీ మైండ్ లో డిజైన్ చేసుకోండి. షార్ట్ కట్స్ కి ఎక్కడా నువ్వు అవకాశం ఇవ్వద్దు. కన్సిస్టెన్సీ అంటే నిరంతరంగా పనిచేయడం, క్రమము తప్పకుండా పనిచేయడం, నిరంతరంగా ప్రయత్నం చేయడం. నువ్వు చేసే పనిలో కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉండాలి, ప్రతిరోజు ఉండాలా. లర్నింగ్ లో కానీ, నువ్వు చేసే టీం వర్క్ లో కానీ, నీ టీం ఇచ్చే సర్వీస్ లో కానీ, నీ టీంతో మాట్లాడడంలో కానీ కన్సిస్టెన్సీ, క్రమం అనేది ఖచ్చితంగా ఉండాలా. 4 నెలలు వరుసగా ప్రోట్లు కొంటేనే గౌతమ్ బాలే గారు ఓచరిస్తున్నాడు. మనకు బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళి కొంటే ఎవడు? ఇన్ టైంలో కొనాలి, 4 నెలలు వరుసగా కొనాలి. అది మనము చేసే పనిలో కన్సిస్టెన్సీ పెంచడానికి అది ఎగ్జాంపుల్. అది మీరు కూడా పని చేసే విధానంలో మీరు అనుకున్న ఇన్కమ్ రావాలంటే ఇలా ఇన్ టైంలో చేయాలి, ప్లస్ క్రమం తప్పకుండా చేయాలి అని. ఎవరైతే కన్సిస్టెన్సీగా పని చేస్తారో వాళ్ళ దగ్గర రిజల్ట్ లో గ్రోత్ ఉంటుంది. ఎవరైతే ఇన్కన్సిస్టెన్సీగా ఉంటారో, ఇర్రెగ్యులర్ గా పని చేస్తారో, కుదిరినప్పుడు పని చేస్తారో, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ రిజల్ట్స్ అనేవి గ్రోత్ ఉండదు. ఖచ్చితంగా ఇన్కన్సిస్టెన్సీ ఉంటే వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు. ఫెయిల్యూర్ కారణం ఇన్కన్సిస్టెన్సీ, సక్సెస్ కారణం కన్సిస్టెన్సీ. క్రమము తప్పకుండా అప్లైనర్ చెప్పిన విధంగా
ఇన్ టైంలో క్లాసులకి 10 గంటల క్లాస్ అంటే ప్రతి ఒక్కరు నేను చూశాను వెస్టేజ్లో 10 గంటల క్లాస్ అంటే ఇంటి దగ్గర 10 గంటలకు బయలుదేరుతారు. వాళ్ళు 10 కిలోమీటర్ల దూరం ఉన్న 20 కిలోమీటర్ల 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. 10 గంటలకు ఇంట్లో బయలుదేరుతారు. 11 దాకా వస్తాడు. అప్లైనర్ కానీ అక్కడ మెంటర్ కానీ ట్రైనర్ కానీ గంట ముందు వెయిట్ చేయాల్సిందే ముందే వచ్చి వస్తూనే ఉంటారు. అది కాదు, ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అనేది క్రమము తప్పకుండా ప్రతిరోజు నీ పనిలో ఉండాలి, పని చేయాలి. ఎక్కడైతే నువ్వు చేసే పనిలో కన్సిస్టెన్సీ ఉంటుందో అక్కడ నీకు నీ బిజినెస్ లో గ్రోత్, నువ్వు చేసే పని గ్రోత్, లర్నింగ్ లో గ్రోత్ ఉంటుంది. అందుకే కన్సిస్టెన్సీ ద కీ టు సక్సెస్ అన్నారు. ఖచ్చితంగా ఇది థర్డ్ కి అండి. మీరు చేసే పనిలో కన్సిస్టెన్సీ ఉందా, తిరుగులేదు, ప్రాబ్లం లేదు. కన్సిస్టెన్సీ లేదా ఇమ్మీడియట్ గా కన్సిస్టెన్సీ ఇంక్రీజ్ చేసుకోండి. మీరు చేసే పనిలో ఎథిక్స్ ఉన్నాయా, మీకు ప్రాబ్లం లేదు. ఎథిక్స్ లేకపోతే ఇమ్మీడియట్ గా మీ మైండ్ ని నీతి మార్గంలోనే మనం సక్సెస్ అవ్వాలని మార్చుకొని కష్టపడడానికి మీ మైండ్ ని సిద్ధం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్, డిసిప్లిన్. డిసిప్లిన్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. ఇది ఒక మనకున్న అన్ని హ్యాబిట్లో ఒక గ్రేటెస్ట్ హ్యాబిట్ అండి. హ్యాబిట్ అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు మనం ఖచ్చితంగా చేయవలసిన పనులే హ్యాబిట్ అంటారు. బ్రష్ చేయడం హ్యాబిట్, టిఫిన్ చేయడం హ్యాబిట్, స్నానం చేయడం హ్యాబిట్. మరి పొద్దున లేస్తే ఇవి ఎవరైనా చేయకోకుండా డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? బ్రష్ చేయకోకుండా స్నానం చేయకుండా ఎవరైనా వెళ్తారా? నువ్వు లేట్గా లేస్తే అరగంటలో చేసే స్నానం 10 నిమిషాల్లో అయిపోతుంది. బ్రష్ 5 నిమిషాలు చేసే బ్రష్ 1 మినిట్లో అయిపోతుంది. టిఫిన్ చేయడం కుదరకపోతే వెళ్తా దారిలో బాక్స్ కట్టుకెళ్ళి బస్సులోనో లేదా ఆఫీస్లో వెళ్ళి తింటారు, కానీ దాన్ని స్కిప్ చేయరు. దట్ ఈస్ ద హ్యాబిట్. అలా నీ డిసిప్లిన్ కూడా నువ్వు చేసే పనిలో ఒక హ్యాబిట్ గా ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నువ్వు డిసిప్లిన్ ఉండాలి. మార్నింగ్ నిద్ర లేవడంలో డిసిప్లిన్ ఉండాలి. అలారం పెట్టుకున్నావు 5 గంటలకు 5 గంటలు లేయాల్సిందే. అసలు డిసిప్లిన్ అంటే ఏంటి? నువ్వు చేయవలసిన పనిని చేయవలసిన సమయంలో నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేయడమే డిసిప్లిన్. నాకు మూడ్ ఉంది, మూడ్ లేదు, నిద్రలు పోవాలనుకుంటున్నాను, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు కాదు. నువ్వు చేయవలసిన పనిని చేయవలసిన సమయంలో నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా నువ్వు చేసేయాలి ఫస్ట్. దాన్నే డిసిప్లిన్ అంటారు. నీకు నిద్ర లేవాలని పడుకోవాలని కోరుకున్నా సరే అలారం మొగ్గని నిద్ర లేవడమే డిసిప్లిన్. అలాగే ఎక్సర్సైజ్ చేయడానికి నీకు ఇంట్రెస్ట్ ఉండదు, అయినా సరే నీ ఆరోగ్యం కావాలంటే ఎక్సర్సైజ్ చేయాల్సిందే. తినే దగ్గర నీకు మంచి మంచి టేస్టీ ఉన్న ఫుడ్ తినాలనిపిస్తుంది, కానీ నీ ఆరోగ్యం బాగుండాలంటే ఇష్టము లేకపోయినా హెల్తీ ఫుడ్ తినాల్సిందే. అలాగే మనం చేసే పనిలో ఆలోచించాలి, ఆలోచన విధానంలో డిసిప్లిన్ ఉండాలి. డ్యూటీ చేయగానే బిజినెస్ పనిలో డిసిప్లిన్ ఉండాలి. ఈవెన్ పడుకునే విధానంలో కూడా డిసిప్లిన్ ఉండాలి. ఎందుకు డిసిప్లిన్? నువ్వు 10 గంటలు కొనుక్కుంటే పొద్దున్న 5 గంటలు లేవగలవని నీకు తెలుసు, కానీ నువ్వు ఫోన్ చూసుకుంటే రాత్రి 12 1 గంట దాకా నువ్వు ఫోన్ చూసుకుంటే అట్లనే పడుకుంటే నీ దగ్గర డిసిప్లిన్ ఎక్కడ ఉంది? నువ్వు 10 గంటలు పడుకోవాలంటే 10 గంటలు ఫోన్ పక్కన పెట్టి పడుకుంటే డిసిప్లిన్. నువ్వు ఫోన్ చూసుకుంటూ 12 1 గంట దాకా పడుకున్నావు చూసుకుంటున్నావుగా ఇన్డిసిప్లిన్. నువ్వు రాత్రి ఎప్పుడైతే ఇన్డిసిప్లిన్ అవుతో పొద్దున్న ఇన్ టైంలో లేవు, నీ వర్క్లన్నీ డిలే అయిపోతుంటాయి. దట్ ఈస్ ద ఫెయిల్యూర్. కాబట్టి ఒక డిసిప్లిన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ హ్యాబిట్స్ అంటారు. ప్రతి హ్యాబిట్ కి ఒక మదర్ లాంటిది. మరి ఈరోజు డిసిప్లిన్ ఈజ్ ఎ మస్ట్ ఇన్ ఎవ్రీ హ్యాబిట్ వి డూ ఆల్. నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి నువ్వు డిసిప్లిన్ కలిగి ఉండి నువ్వు సే నో టు నెగిటివ్ థింగ్స్, స్లీపింగ్, ఈటింగ్, పోస్ట్ పోన్ చేయడం కానీ నీవి ఏవైతే నిన్ను దూరంగా డిసిప్లిన్ దూరం చేసే వాళ్ళకి నో చెప్పేసేయండి. డిసిప్లిన్ ఫాలో అవ్వండి. అదే విధంగా నెగిటివ్ టెంప్టేషన్ కూడా నో చెప్పండి. ఏవైతే నువ్వు దేనికైతే ఎడిక్ట్ అవుతావో, మంచి ఫుడ్ తినాలి, బాగా టేస్ట్ ఉన్న బేకరీ ఫుడ్స్ ఉంటాయి కదా, జంక్ ఫుడ్స్ ఉంటాయి కదా, అవి నీకు చాలా ఇష్టం, దానికి టెంప్ట్ అయిపోతావు. కానీ దాన్ని నో చెప్పాల్సిందే. మంచి హెల్తీ కావాలంటే, నువ్వు బాగా కష్టపడాలంటే మార్నింగ్ లేసి క్లాస్ వినవలసిందే. నాకు బాగా నిద్ర వస్తుందని దుప్పటి కప్పుకొని కొనుక్కుంటే కాదు, వాటన్నిటికీ నో చెప్పాలి. టీవీ చూసుకున్నా గంటసేపు కూర్చుంటున్నావా, దానికి నో చెప్పాల్సిందే. ఫోన్ చూసి గంటసేపు కూర్చుంటున్నావా, నో చెప్పాల్సిందే. నువ్వు డిసిప్లిన్ వైపు రావాలి. డిసిప్లిన్ నీ చేసే పనిలో డిసిప్లిన్ లేకపోతే నువ్వు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేదు. అది ఫోర్త్ కి. సాక్రిఫైస్. సాక్రిఫైస్ అంటే త్యాగం. విల్లింగ్ టు సాక్రిఫైస్. నువ్వు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు అనుకున్న గోల్స్ సాధించాలంటే నువ్వు త్యాగం చేయడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి. నువ్వు కోరుకున్న గోల్స్ కోసం ఏదైతే త్యాగం చేయాల్సి వస్తుందో దాన్ని త్యాగం చేయాలి. చేయలేదా నువ్వు కోరుకున్న దాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. నువ్వు ఏదైతే గోల్స్ పెట్టుకుని దాన్ని వదిలేయాల్సి వస్తుంది. టెంపరీ హ్యాపీనెస్ కోసం నువ్వు ప్రయారిటీ ఇస్తే పర్మనెంట్ హ్యాపీనెస్ కోల్పోతావు. టెంపరీ హ్యాపీనెస్ అంటే ఏంటి? ఈ రోజు మార్నింగ్ పడుకోవడం నీకు హ్యాపీ, క్లాస్ వినడం కాదు. నువ్వు దానికి ప్రయారిటీ ఇచ్చి నిద్రపోయినావు అనుకో, నువ్వు జీవితంలో నేర్చుకొని సాధించాలనుకున్న వెస్టేజ్ ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నా అది వదిలేసుకోవాలి. నువ్వు రీచ్ అవ్వవు.
నువ్వు ఎప్పుడైతే టెంపరీ హ్యాపీనెస్, నేను నిద్రపోవడము ఇష్టమైతే నువ్వు అవాయిడ్ చేసి నువ్వు సాక్రిఫైస్ చేస్తావో, అప్పుడు ఇక్కడ చూడండి, హెల్త్ కావాలంటే నువ్వేం సాక్రిఫైస్ చేయాలి? నిద్రను సాక్రిఫైస్ చేసి పొద్దున్నేసి ఎక్సర్సైజ్ చేస్తే నువ్వు ఖచ్చితంగా గుడ్ హెల్త్ వస్తుంది. తినకూడని వస్తువులు ఏవైతే జంక్ ఫుడ్ ఉన్నాయో అది అవాయిడ్ చేసి ఈరోజు హెల్తీ ఫుడ్కి నువ్వు ప్రయారిటీ ఇచ్చి తింటే, తినకూడని దాన్ని త్యాగం చేసేయాలి, వదిలేయాలి. జంక్ ఫుడ్ వదిలేసి మంచి ఫుడ్ తింటే ఆరోగ్యం వస్తుంది. నిద్రపోవడం మానేసి లేసి పొద్దున ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యం వస్తుంది. అదే విధంగా వెల్త్ కావాలి, మనీ కావాలంటే నువ్వు ఫోన్లు గంటలు చూసేది ఏం చేస్తావు? ఫోన్లో అనవసరమైన కొన్ని వేస్ట్ వీడియోలు చూస్తూ ఉంటాం, మనకి ఇష్టమైన వీడియోలు అది ఏదన్నా కానీ. అది వదిలేసి బిజినెస్ సంబంధించినవి క్లాసులు వినేది నేర్చుకోవాలి, బిజినెస్ గురించి నేర్చుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ తో గంటల కొద్ది కాలక్షేపము ఆ పార్టీలు ఈ పార్టీలు అని మానేసి ఎంచక్క మన టీంతో బిజినెస్ కోసం నువ్వు నేర్చుకోవడము, క్లాసులు చెప్పడం, టీం సర్వీస్ ఇవ్వడం చేస్తే బిజినెస్ సక్సెస్ అవుతావు. ఖచ్చితంగా వెల్త్ పరంగా సక్సెస్ అవ్వాలంటే నీ టైం కిల్ చేస్తున్న వాటిని వదిలేసి నీ టైం ని ఇంక్రీజ్ చేసి నిన్ను ముందుకు తీసుకెళ్లే దానికోసం నువ్వు కంపల్సరీ త్యాగం చేయాలి. హెల్త్ కావాలంటే తినకూడని వస్తువులు మానాల్సిందే. ఇలా మనము జీవితంలో నువ్వు అనుకున్న గోల్స్ సాధించాలంటే నీవేవైతే నీ గోల్స్ కి ఆటంకం ఉన్నాయో వాటిని ఏదైనా సరే, అది పెయిన్ఫుల్ అయినా సరే వాటిని త్యాగం చేయవలసిందే. ఇది 5th అన్నమాట. 6th వచ్చేసి లెర్నింగ్ యాటిట్యూడ్. కంటిన్యూయస్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. ప్రతి రోజు నువ్వు నిత్య విద్యార్థిగానే ఉండాలి. 4 రోజులు నేర్చుకుంటే నేనే సూపర్ డూపర్ అనుకున్నావా? ఏ రోజు నేను అన్ని తెలుసుకున్నాను అనుకుంటే ఆ రోజు నీ లైఫ్ జర్నీ సక్సెస్ అనేది అక్కడ ఆగిపోయినట్టే. నిత్య విద్యార్థిగా ఉండాలి. ప్రతి రోజు కొత్త విషయం నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. ఎవరైతే ఎనీ పర్సన్ కెనాట్ సక్సెస్ వితౌట్ లెర్నింగ్ యాటిట్యూడ్. లెర్నింగ్ యాటిట్యూడ్ లేని వ్యక్తి జీవితంలో సక్సెస్ అవ్వలేడు. ఓకేనా? మనం ఏమేమి నేర్చుకోవాలి అంటే మనము లెర్న్ ఫ్రమ్ లైఫ్, జీవితం ద్వారా నేర్చుకోవాలి. మన జీవితంలో వచ్చే ఒడిదుడుకుల వల్ల నేర్చుకోవాలి, ఫెయిల్యూర్స్ వల్ల నేర్చుకోవాలి, ఫెయిల్యూర్ పీపుల్ నుంచి నేర్చుకోవాలి. అలాగే మనము లెర్నింగ్ యాటిట్యూడ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏం చెప్తున్నాం, ఒక 12 to 15 years బ్యాక్ చూసుకుంటే మనకి వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, అలాగే ట్విట్టర్ కానీ ఇవేం లేవు. ఈ రోజు మనం వాట్సాప్ ఉంది, దీంట్లో లింక్ పంపిస్తున్నాం, ఇమ్మీడియట్ గా జాయిన్ అవుతున్నాం, మీటింగ్లు చెప్పుకుంటున్నాం, జూమ్ టెక్నాలజీ వచ్చింది. అంటే మనకి ఇప్పుడు ఇవి కనిపెట్టిన వాళ్ళకి లెర్నింగ్ యాటిట్యూడ్ లేకపోతే ఇవి కనిపెట్టగలరా? కనిపెట్టేవాళ్ళు కాదు. కనిపెట్టకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. ఈ రోజు వీళ్ళు లెర్నింగ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ కొత్త కనిపెడుతున్నారు కాబట్టి మన లైఫ్ అనేది ఈ రోజు చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కడికో వెళ్ళి లైవ్ మీటింగ్ చేయాలంటే ఎంత ప్రయాస, ఎంత కష్టము, ఎంత ఖర్చు అయ్యేది. ఈ రోజు మనం జూమ్ మీటింగ్ ద్వారా ఎంచక్క పొద్దున్నే లేసి ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఈ రోజు నాలెడ్జ్ పెంచుకుంటున్నామంటే ఇక్కడ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఈ రోజు కనిపెట్టిన యాప్స్ వల్ల ఈ రోజు మనం సక్సెస్ అవుతున్నాం. మరి ఈ వెస్టేజ్ లో కూడా సక్సెస్ అవ్వాలంటే దీన్ని ఈజీగా, సింపుల్ గా, స్మార్ట్ గా ఎలా చేయాలని నేర్చుకోలేకపోతే మనం సక్సెస్ అవ్వాలి. కాబట్టి ఎవ్రీ డే నువ్వు లెర్నింగ్ అనేది ఉండాలి, నిత్య విద్యార్థిగా ఉండాలి వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే. లిజనింగ్ ఎబిలిటీ అంటే వినే సామర్థ్యం, ఇది చాలా మందిలో తక్కువ ఉంటదండి. తక్కువగా వింటారు, ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఎవరైతే తక్కువగా వింటూ ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఫెయిల్యూర్. ఎవరైతే ఎక్కువగా వింటారు, తక్కువగా మాట్లాడతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓకేనా? మరి ఏం వినాలి అంటే మన అచీవ్డ్ పీపుల్ సక్సెస్ జర్నీ వినాలి, సక్సెస్ స్టోరీలు కూడా మనము చదవాలి. అలాగే లిజనింగ్ టు ది వర్డ్స్ ఆఫ్ పేరెంట్స్, తల్లిదండ్రులు చెప్పే మాటలు వినాలి, టీచర్లు చెప్పే మాటలు వినాలి, మోటివేషనల్ స్పీకర్ చెప్పే మాట వినాలి. ముఖ్యంగా మనకి ఎవరైతే నెగిటివ్ పర్సన్స్, మనల్ని నిందించే వాళ్ళు, మనల్ని నెగిటివ్ గా మనతో మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పే మాటలు ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే మనల్ని ఎప్పుడు పొగడే వాళ్ళతో మాటలు వింటే మనం ముందుకు వెళ్ళలేము, అన్ని మనకు తెలుసు అనుకుంటాం. నెగిటివ్ పర్సన్స్ మనల్ని అయితే మన తప్పుల్ని ఎత్తి చూపే వాళ్ళు ఉంటారు. మనల్ని ఓర్చుకునే వాళ్ళు చిన్న తప్పుని పెద్దగా చూపిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ మాటలు కూడా విని మనము శ్రద్ధగా విని అర్థం చేసుకొని అక్కడున్న చిన్న తప్పులను కూడా కరెక్ట్ చేసుకోగలిగితే జీవితంలో మనం సక్సెస్ అవుతామండి. ఏ పర్సన్ వితౌట్ లిజనింగ్ ఎబిలిటీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ అండ్ డిడ్ నాట్ గెట్ సక్సెస్. ముందుకు వెళ్ళాడు, సక్సెస్ అవ్వలేడు. ఎందుకంటే నీ కిందున్న వ్యక్తి చెప్పినా వినాలి, పైన వ్యక్తి చెప్పినా వినాలి, తల్లిదండ్రులు చెప్పినా వినాలి, ఫ్రెండ్ చెప్పినా వినాలి, నెగిటివ్ పర్సన్ చెప్పింది విని నువ్వేం చేయాలి? అందులో మంచిని తీసుకోవాలి, చెడును వదిలేయాలి. నువ్వు మారవలసింది ఏదైనా ఉంటే మారాల్సిందే. అటువంటి మైండ్ సెట్ ఉంటే మనము సక్సెస్ అవుతాం. ఇది లిజనింగ్ ఎబిలిటీ. నెవర్ కిట్ యాటిట్యూడ్. ఇక్కడ మనము చాలా మందికి ఏం చేస్తామంటే రోజు కష్టపడతాం, సక్సెస్ తీసుకునే ముందు వదిలేస్తా ఉంటాం.
టీమ్ సెట్ అయ్యే టైంలో అమ్మో నా వల్ల కాదనుకుంటాం. నెవర్ క్విట్ వర్కింగ్ ఆన్ యువర్ గోల్స్. ఫెయిల్యూర్ మీన్స్ క్విట్టింగ్. ఇక్కడ ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఓడిపోవడం కాదు. ఓడిపోతే ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ ప్రయత్నం చేయడం ఓడిపోవడం. ఇప్పుడు ఏ ప్రయాణంలో అయినా సరే సక్సెస్ అవ్వాలంటే ఫెయిల్యూర్సే ఒక స్టెప్స్ మనకి. ఓకేనా? సక్సెస్ రీచ్ అవ్వడానికి ఫెయిల్యూర్సే స్టెప్స్. ఎవ్రీ ఫెయిల్యూర్ ని స్టెప్పింగ్ స్టోన్ గా మార్చుకోగలిగిన వాడు సక్సెస్ అవుతాడు. ఫెయిల్యూర్ అవ్వడం తప్పు కాదు. ఫెయిల్యూర్ అయిన తర్వాత తిరిగి ప్రయత్నం చేయకపోవడమే అసలైన ఫెయిల్యూర్ అని చెప్తారు మన లైఫ్ కోచ్లు కానీ ఎవరైనా కూడా. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు? దగ్గరికి వెళ్ళి వదిలేస్తూ ఉంటారు. ఫిట్టింగ్ అనేది ఫెయిల్యూర్ అన్నమాట. చూడండి, 99.99% పీపుల్స్ ఆర్ క్విట్టింగ్ దైర్ గోల్స్ బిఫోర్ విన్నింగ్ ఓన్లీ. వాళ్ళు విజయం తీసుకునే ముందు 99.99% పీపుల్స్ వదిలేస్తూ ఉంటారు, క్విట్ చేస్తుంటారు. అమ్మో నా వల్ల కావట్లేదు లాస్ట్కి వెళ్ళి. ఎవరైతే 0.01% పీపుల్స్ వర్క్ హార్డ్ అంటిల్ దే విన్, అంటే వాళ్ళు విన్ అయ్యేంత వరకు కూడా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. అది రోజా, 2 రోజుల, సంవత్సరం కాదు, అనుకున్నది సాధించేంత వరకు పని చేస్తుంటారు 0.1% పీపుల్స్. వాళ్ళు మాత్రమే ఈరోజు లైఫ్ లో మనకి విన్నర్స్ గా కనపడుతుంటారు. అందుకే 100 మందిలో 10 మంది మాత్రమే సక్సెస్ అవుతా ఉంటారు, 99 మాత్రం సక్సెస్ అవ్వరు. ఈ 10 మంది స్టేజ్ మీద నిలబడితే 99 మంది ఎప్పుడు క్లాప్స్ కొడుతూ వాళ్ళ స్టోరీలు వింటూ ఉంటారు. మనం స్టోరీలు వినే వాళ్ళ లో కాకుండా మన స్టోరీలు వినే రేంజ్ లో ఉండాలంటే మనం ఈ 0.01% లిస్ట్ లో మనం ఎప్పుడు ఉండాలి. అంటే అంటిల్ టు గెట్ సక్సెస్ వరకు నువ్వు ఫిట్ చేయకుండా ఉండాలి. నెవర్ ఫిట్ యాటిట్యూడ్. నువ్వు ఎప్పుడు నువ్వు అనుకున్న సాధించేంత వరకు వదలకూడదు. అది నీకు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే నువ్వు దాన్ని రీచ్ అయ్యేంత వరకు వదులుకుంటే ఆ నెక్స్ట్ డే నీ సక్సెస్ నువ్వు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వెన్ యూ మస్ట్ హ్యావ్ నెవర్ క్విట్ యాటిట్యూడ్, విక్టరీ విల్ బి యువర్స్. నీ దగ్గరికి విజయం వస్తుంది. విజయాన్ని ఎత్తుకుని పోలు, సక్సెస్ కోసం వెళ్ళాల్సిన పని లేదు. నెవర్ క్విట్ యాటిట్యూడ్ నువ్వు కానీ కలిగి ఉంటే నీ దగ్గరికి విజయం వస్తుంది. కాబట్టి ఎవరు ఇది చేయకండి. ఇది ఒకవేళ ఎవరిలోనే మీలో ఉంటే అవాయిడ్ చేసుకోండి. నెక్స్ట్, డోంట్ బి అఫ్రైడ్ టు టేక్ రిస్క్. రిస్క్ తీసుకోవడానికి చాలా మంది భయపడుతుంటారు. రిస్క్ అంటే అమ్మో అని భయం. ఈరోజు పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ మైండ్ లో రిస్క్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యే విధంగా మైండ్ సెట్ రెడీ చేసుకోవాలి. చాలా మంది కంఫర్ట్ జోన్ లో ఉంటారు, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రారు. వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అయిన లిస్ట్ లో ఉండరు. కంఫర్ట్ జోన్ లో ఉన్న వాళ్ళు సక్సెస్ అయిన ఖాతాలు ఎక్కడ ఉండరు. సక్సెస్ పీపుల్ ఎప్పుడైనా సరే రిస్క్ తీసుకున్న వాళ్ళే ఉంటారు. కాబట్టి ఎవరైతే కంఫర్ట్ జోన్ లో ఉండి రిస్క్ తీసుకోవడానికి భయపడతారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ నార్మల్ లైఫ్ ఉంటుందండి. ఏదో బ్రతుకుతున్నామండి. జాబ్ అంటేనే ఏంటి? కంఫర్ట్ జోన్. ఈరోజు బయటకు వచ్చి వెస్టేజ్ ని ధైర్యంగా చేయడానికి అందరూ భయపడతారు. అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ని తీసుకోవడానికి రెడీగా ఉండరు. అమ్మో నా వల్ల కాదు, నేను చేయలేనంటారు. మరి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే ఏదో బ్రతుకుతున్నాం, నెల 10,000, 20,000, 30,000 వస్తుంది, అలా ఈఎంఐలు కట్టుకుంటా ఉంటాం, రెంట్లు కట్టుకుంటా ఉంటాం, మళ్ళీ శాలరీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం. లేదు, ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ ని మనం లీడ్ చేయాలంటే ఖచ్చితంగా రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఓకేనా? వెన్ యూ టేక్ గ్రేటర్ రిస్క్ కెన్ అచీవ్ ది గ్రేటర్ సక్సెస్. నువ్వు ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటావో అంత గొప్ప విజయాలు తీసుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 10వ వచ్చేసి హ్యావ్ ఏ మెంటర్. ఏ జర్నీ వితౌట్ ఏ మెంటర్ ఈజ్ లైక్ ఏ జర్నీ బ్లైండ్. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. నువ్వు మెంటర్ లేకుండా చేసే ప్రయాణం గుడ్డివాడి ప్రయాణంతో సమానం. గుడ్డివాడు ఎలా ఉంటుందండి? చాలా కష్టంగా ఉంటుంది. అతను అనుకున్న గమ్యాన్ని రీచ్ అవ్వడానికి చాలా కష్టం. మన కళ్ళు ఉన్న వాళ్ళు ఈజీగా ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్తాం, అవసరమైతే సైకిల్ వెళ్తాం, బండి మీద వెళ్తాం, అవసరమైతే కార్లో వెళ్తాం, ఇంకొక ట్రైన్ ఎక్కి వెళ్తాం. మరి గుడ్డివాడు అంత ఈజీగా ఉంటుందా మనతో పోల్చుకుంటే? కాబట్టి ఇక్కడ మీరు మెంటర్ లేకోకుండా, మీరు మెంటర్ లేకుండా అంటే అందరికీ మెంటర్ ఉంటారు, కానీ ఆయన చెప్పిన మాటలు వినుకోకుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆయన చెప్పింది ఫాలో అవ్వరు. మెంటర్ ని ఫాలో అయిన వ్యక్తి మెంటర్ లేని వ్యక్తే. అంటే గురువు లేని వాడే. గురువు చెప్పింది విని ఫాలో అయితేనే కదా గురువు ఉన్నట్టు. నీ గురువు ఉన్న ఉపయోగం ఏంది ఉపయోగించుకోకపోతే? కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. సో ఏ మెంటర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీవన్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు ఏ టార్గెట్ పెట్టుకున్నా దాన్ని రీచ్ అవ్వాలంటే మెంటర్ ఖచ్చితంగా ఉండాలి. మెంటర్ అనేవాడు నిన్ను కష్టకాలంలో నిన్ను వీపు తట్టి నిన్ను ముందుకు నడిపిస్తాడు. అంటే ధైర్యపరిచి నిన్ను ముందుకు నడిపిస్తాడు, చెయ్యి పట్టుకొని ముందుకు సాయం చేస్తాడు, నీకు నాలెడ్జ్ ఇచ్చి నిన్ను ముందుకు నడిపిస్తాడు. మరి అటువంటి మెంటర్ లేనికుండా మనం సక్సెస్ అవడం అనేది అసాధ్యం. మరి ఆ మెంటర్ ఎటువంటి వాడిని మెంటర్ గా నువ్వు భావించాలి? ఎవరు పడితే వాళ్ళని కాదు. హౌ హీ మస్ట్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ బై హిమ్సెల్ఫ్. అతను సక్సెస్ అయి ఉండాలి స్వతంత్రుడుగా. ఎవరో వచ్చి అతన్ని గ్రౌండెటర్ చేస్తారు కదా, ఆయన కష్టపడి టీంని కట్టుకొని
అవసరమైతే అప్లైనర్ దగ్గర నేర్చుకొని అప్లైనర్ గౌరవించి అతను టీం కట్టుకొని తన టీం తను సర్వీస్ ఇచ్చి క్రౌన్ డైరెక్టర్ అయిన వ్యక్తిని నువ్వు మెంటర్ గా పెట్టుకొని ఫాలో అవ్వాలి. లేదా యూసిడి లేదా డిసిడి లేదా డియుసిడి. ఈ రోజు మన చందు గారి మాదిరి చందు సార్ని మెంటర్ గా పెట్టుకుని మనం ఫాలో అవ్వచ్చు ఖచ్చితంగా. అంతే. ఎందుకంటే ఇప్పుడు ఆయన కష్టపడి ఎదిగాడు, చిన్న ఏజ్ లో కష్టపడి ఎదిగాడు, ఆయన మనకు స్ఫూర్తి. ఆయన చెప్పేవి మాటల్ని నువ్వు పిల్లర్స్ గా వేసుకొని పునాదులు వేసుకొని నువ్వు బిల్డింగ్ కట్టుకోండి నీ సొంత నాలెడ్జ్ తో. ఆయన చెప్పే మాటలు పునాదులు లేకుండా నువ్వు బిల్డింగ్ కట్టడానికి వెళ్తే నువ్వు సక్సెస్ అవ్వవు. కాబట్టి స్వతంత్రంగా ఎదిగిన వ్యక్తే ఉండాలి. యువర్ సక్సెస్ షుడ్ బి డిజైర్డ్. నువ్వు ఎదగాలని కోరిక కలిగిన వ్యక్తే ఉండాలి. నువ్వు ఎదగడం అతనికి కోరిక ఉండాలి. నా టీంలో ఇంతమందిని స్టార్ డైరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను కదా, అలా ఉండాలి. అంతేగాని నువ్వు ఎదుగుతుంటే నిన్ను చూసి అసూయ పడేవాడు నీ మెంటర్ గా. అటువంటి మెంటర్ పెట్టుకుంటే నువ్వు ఫెయిల్యూర్ అవుతావు. యూ షుడ్ బి ది పర్సన్ హూ గైడ్ యూ. నిన్ను ఎవరైతే గైడ్ చేసి నడిపిస్తారో అతను నువ్వు మెంటర్ గా పెట్టుకోవాలి. కాబట్టి మెంటర్ లేని ప్రయాణం అనేది బ్లైండ్ జర్నీ అంటారు. కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కరూ మెంటర్ని కలిగి ఉండాలి. ఇది ఒక 10 కీ, ఇది 10th కీ అనమాట. ఓకేనా? కాబట్టి నీ చెప్పిన 10 కీస్ ఏవైతే ఉన్నాయో ఈ 10 కీలు మీరు యూజ్ చేసుకోవాలి. సో ఐ విష్ యూ ఎవ్రీవన్ టు యూజ్ దీస్ 10 keys టు అచీవ్ యువర్ డ్రీమ్స్ అండ్ గోల్స్ అండ్ గెట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఈ 10 కీలు మీరు యూజ్ చేసుకొని మీరు అనుకున్న డ్రీమ్స్ నెరవేర్చుకొని మీరు కోరుకున్న జీవితంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన రవిచంద్ర గారికి, మాణిక్రావు గారికి థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ, మరి మీరందరూ ఈ విషయాలను యూజ్ చేసుకొని, మీ అందరి దగ్గర ఇవి లోటు అని చెప్పను, 10 విషయాల్లో ఏదో ఒకటి మిస్ అవుతుంటారు. 10 విషయాలు ఏదో ఒకటి మిస్ అవుతారు. ఆ ఒక్క కారణం చేత మీరు ఫెయిల్యూర్ అవుతారు. ఎట్లా అంటే ఒక వెహికల్ తీసుకుంటే, కార్ తీసుకున్నాం అనుకోండి, టైర్కి ఉన్న ప్రాముఖ్యత టైర్కి ఉంటుంది, స్టీరింగ్ ఉన్న ప్రాముఖ్యత స్టీరింగ్ ఉంటుంది, గేర్కి ఉన్న ప్రాముఖ్యత గేర్కి ఉంటుంది, ఇంజన్ ప్రాముఖ్యత ఇంజన్కి ఉంటుంది. ఒక 10 ఇన్స్ట్రుమెంట్స్ కలిపి ఒక వాహనం తయారు చేస్తే అందులో ప్రతి ఒక్కటి పనిచేస్తేనే మనం సక్సెస్ అవుతాం, జర్నీకి యూజ్ అవుతుంది. మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ ఒక్కొక్క దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అన్ని పని చేస్తేనే మనం బ్రతుకుంటాం. నేను 10లో 8 చేస్తున్నానా, ఉపయోగం ఏముంది? లంగ్స్ పని చేయకపోతే బ్రతుకుతామా? హార్ట్ పని చేయకపోతే బ్రతుకుతామా? కిడ్నీస్ పని చేయకపోతే బ్రతుకుతామా? లివర్ పని చేయకపోతే బ్రతుకుతామా? మన జీర్ణాశయం పని చేయకపోతే బ్రతుకుతామా? తినదరగదు. ఒక్కొక్క దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. నేను చెప్పిన కీలో నీ సక్సెస్ ని నువ్వు రీచ్ అవడానికి ఒక్కొక్క దానికి ఒక ప్రాముఖ్యత. ఈ 10 కీలు నువ్వు ఫాలో అవ్వాల్సిందే. ఈ 10 కీలు మీరు నోట్ చేసుకొని ఇది ఫాలో అవుతున్నామా లేదా, ఫాలో అవుతుంటే టిక్ కొట్టుకో, ఫాలో అవ్వలేదు ఇంట్లో కొట్టుకో. ఆ ఫాలో అవ్వని దాన్ని ఎలా ఫాలో అవ్వాలో నేర్చుకొని అప్లైనర్ ద్వారా ఖచ్చితంగా నువ్వు ఫాలో అవ్వు. మీరు ఒక డిసెంబర్ దాకా ఈ 10 keys ఫాలో అవ్వండి. ఎవరైనా అచీవ్ కాని వాళ్ళు ఉంటే నాకు చెప్పండి, ఎందుకు అచీవ్ కావాలని నేను చెప్తాను. నా దగ్గర ఎవరు రారు. ఖచ్చితంగా మీరు అనుకున్న డ్రీమ్స్ సాధిస్తారు. చాలా గ్రేట్ఫుల్ గా ఈ 10 keys ని మీ కింద ఉన్న వాళ్ళకి నేర్పించి వాళ్ళని సక్సెస్ఫుల్ పీపుల్ లిస్ట్ లోకి తీసుకెళ్తారు. మీరు గొప్ప ట్రైనర్, మెంటర్ అవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు రవిచంద్ర సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అడంగానే మంచి సెషన్.